Friends, welcome to Market News. Friends, disclaimer. Friends, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అప్పుడే చాలామంది బెనిఫిట్ పొందుతారు ఈ వీడియో చూసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్లో ఏందని, ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏందో మనం తెలుసుకుందాం. ఓకే, ద ఎక్స్పెన్స్ రేషియో ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ ఫండ్స్ అసెట్స్ దట్ ఆర్ యూస్డ్ టు కవర్ ఆపరేటింగ్ కాస్ట్స్. ఇట్స్ ద కాస్ట్ ఆఫ్ ఓనింగ్ ఏ మ్యూచువల్ ఫండ్ అండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది మ్యూచువల్ ఫండ్స్లో మనము డబ్బు ఇన్వెస్ట్ చేస్తాం కదా, మ్యూచువల్ ఫండ్స్లో దాని పర్సంటేజ్ను బట్టి దాన్ని బట్టి ఒక పర్సంటేజ్ అట్లా వాళ్ళు ఇయర్లీ ఛార్జ్ చేస్తారు మన వద్ద ఫండ్ మేనేజర్స్, ఆ ఏఎంసీస్, మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్. ఓకే, ఏఎంసీస్ మన దగ్గర 1% అట్లా ఛార్జ్ చేస్తారు. వాళ్ళు మేనేజ్ చేసేదానికి మేనేజ్ చేస్తారు కదా వాళ్ళు. ఓకే, ఆపరేటింగ్ కాస్ట్ను కవర్ చేసేదానికి. ఓకే, వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు, మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారు మన ఫండ్స్. అందుకోసం వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఒక పర్సంటేజ్ మన ఫండ్స్లో ప్రాఫిట్లో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇయర్లీ ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్. ఇట్స్ ద కాస్ట్ ఆఫ్ ఓనింగ్ ఏ మ్యూచువల్ ఫండ్ అండ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మన ఇన్వెస్ట్మెంట్ డబ్బులో వాళ్ళు పర్సంటేజ్గా తీసుకుంటారు, ఒక పర్సంటేజ్ అట్లా. ఓకే, ఓకే, మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినందుకు మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, అది హౌ డస్ ఇట్ వర్క్ అంటే ద ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ ఏ ఇయర్లీ ఛార్జ్ దట్ కవర్స్ ద కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ ద ఫండ్. ఇది ఎక్స్పెన్స్ రేషియో అనేది ఇయర్లీ ఛార్జ్ అంటాం. ఇయర్ ఒకసారి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్లో ఆ ఫండ్ మేనేజర్స్ ఛార్జ్ చేస్తారు. ఆ ఏఎంసీస్, మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం మనము. వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఇయర్లీ 1% మినిమం మన ఫండ్స్ను మేనేజ్ చేసినందుకు, మన డబ్బును. ఓకే, రిస్క్ లేకుండా వాళ్ళే మెయింటైన్ చేసి వాళ్ళే మనకు గ్రోత్ చూపిస్తారు. ద ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద ఫండ్స్ అసెట్స్ విచ్ రెడ్యూసెస్ ద రిటర్న్స్ ఫర్ ఇన్వెస్టర్స్. అంటే ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా డబ్బులు, వాటిల్లో నుంచే అమౌంట్ డిడక్ట్ అవుతుంది, వాటిల్లో నుంచే వాళ్ళకు 1% అట్లా వెళ్ళిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకు 1% అట్లా తగ్గుతుంది. అదే ఎక్స్పెన్స్ రేషియో అంటాం మనం. అది మన రిటర్న్స్ను 1% మన దాంట్లో ప్రాఫిట్లో వెళ్ళిపోయిందంటే మనకు తగ్గినట్టే కదా రిటర్న్స్. అది తగ్గినట్టు అంటే తగ్గినట్టు కాదు, జనరల్గా చెప్తున్నాం. మన టోటల్ అమౌంట్లో వాళ్ళు 1% తీసుకుంటారు అంతే, ఇయర్లీ. ఓకే, ఏ హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియో మీన్స్ ఏ లోయర్ నెట్ అసెట్ వాల్యూ ఫర్ ద ఫండ్. ఓకే, అంటే హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియో అంటే వాళ్ళు 1% కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారు కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. ఓకే, హయ్యర్ ఉండకూడదు మనము అంతా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలా. 1% బిలో 1% మనము చెక్ చేసుకొని ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండే మ్యూచువల్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో అంటే మనకు ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ అంటాం మనం. లోయర్ తక్కువ ఉంటుంది అది ఎన్ఏవి. ఎక్కువ ఉండే ఎన్ఏవి ఎక్కువ ఉండాలి మనకు. నెట్ అసెట్ వాల్యూ ఎక్కువ ఉండే ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. ప్లస్ లో ఎక్స్పెన్స్ రేషియోలో ఉండేది మనము ఇన్వెస్ట్ చేయాలి చూసుకొని. హైయర్ ఎక్స్పెన్స్ రేషియో అంటే తక్కువ ఉంటుంది ఎన్ఏవి. ఓకే, తక్కువ ఉండేది మనం తీసుకోకూడదు. లో ఎక్స్పెన్స్ రేషియో ఉండాలి, అప్పుడే మనకు హయ్యర్ ఎన్ఏవి వస్తుంది. ఓకే, వాట్ డస్ ఇట్ ఇన్క్లూడ్ అంటే
ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఫీజు, ఆడిట్ ఫీజు, కస్టోడియన్ ఫీజు అండ్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు ఉంటుంది. ఓకే, ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేసినందుకు వాళ్ళు ఫీజు చార్జ్ చేస్తారు ఇయర్లీ. రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఫీజు ఉంటుంది, ఆడిట్ ఫీజు ఉంటుంది, కస్టోడియన్ ఫీజు ఉంటుంది, మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. వాళ్ళు అమ్మినందుకు అమ్మి వేరే ఫండ్స్లో పెడతారు ఒక్కొక్కసారి, అందుకు ఎక్స్పెన్సెస్ కోసము ఇదంతా చార్జ్ చేస్తారు. ఓకే, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ రిటర్న్స్? ఏ హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియో కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ యువర్ రిటర్న్స్ ఓవర్ టైమ్. హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియోలో మనము ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎక్కువ అమౌంట్ చార్జ్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మనకు రిటర్న్స్ తక్కువ వస్తాయి కదా, మన రిటర్న్స్ తగ్గుతాయి. అందుకు మనం ఎప్పుడు లో ఎక్స్పెన్స్ రేషియో ఉండేది మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1.5% ఎక్స్పెన్స్ రేషియో కుడ్ రెడ్యూస్ రిటర్న్స్ బై నియర్లీ 40%. అంటే మనము 1.5 ఎక్స్పెన్స్ రేషియో ఉంటే ఎక్కువ మనకు రిటర్న్స్ రావు, రిటర్న్స్ తగ్గుతాయి మనకు. అంటే నియర్లీ 40% అట్లా చెప్తున్నారు. చూడాలి, అంత ఎక్కువ ఉండకూడదు. 1.5 బిలో 1 ఉండాలి, 1% ఉండాలి ఎక్స్పెన్స్ రేషియో. అప్పుడే మనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇదే ఫ్రెండ్స్ ఎక్స్పెన్స్ రేషియో అంటే మ్యూచువల్ ఫండ్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.